పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆసదులుకున్న గులాబీ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అందుకోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కా ప్లానింగ్లో ఉన్నారట. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం బీఆర్ఎస్ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ వ్యూహమేంటి? తెలంగాణలో మరో ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయో లేదో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మే 27న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 4 సార్లు విజయం సాధించింది. కపిలవాయి దిలీప్ కుమార్ 2 సార్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి 2 సార్లు గెలిచారు. దీంతో ఈసారి మళ్లీ గెలిచి పట్టును నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకోసం తెలంగాణ భవన్ పార్టీ ముఖ్య నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గతంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఈసారి జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్కు మళ్లీ మల్లన్నతో పోటీ తప్పదనే చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి గెలుపు బాధ్యతలు అప్పగించారని టాక్. ఇక ఈ 3 జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు, ఎమ్మెల్సీలు ఎన్నికల వరకు క్షేత్రంలోనే ఉండాలని ఆదేశాలిచ్చారు. దీంతో ఇప్పటి వరకు వరుస ఎన్నికలతో రిలాక్స్ అవుదామనుకున్న నేతలు మళ్లీ గ్రౌండ్లోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస పర్యటనలకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా గెలిచి నిలవాలని భావిస్తున్నారు. అందుకోసం ఈ నెల 18 నుంచి కేటీఆర్ ఈ 3 జిల్లాల బాట పట్టనున్నారు. వరంగల్ నుంచి శ్రీకారం చుట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లతో ఇంటరాక్ట్ కానున్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, మెగా డిఎస్సి, గ్రూప్ 1 నోటిఫికేషన్ల లాంటి అంశాలనే ఈ ఎన్నికల్లో అస్త్రాలుగా వాడాలని బీఆర్ఎస్ డిసైడ్ అయిందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భావిస్తున్న గులాబీ నేతలు ఇప్పుడు అవే టార్గెట్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, పార్లమెంట్ ఎన్నికల్లో డీలాపడ్డ బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచి పుంజుకోవాలనుకుంటుందట. చూడాలి మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో.